ఈరోజు ఒక ముఖ్య ప్రాముఖ్యత ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే. మనకు ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా మీరు, అన్ని కనిపిస్తున్నాయి కదా. అవి ఏంటి? అవి ఆసనాలు, యోగాసనాలు. మన వెనకల మన డాష్, మనకు వెనకల అన్ని ఆసనాలు ఏ విధంగా చేస్తున్నారు చూసినారు కదా. అవి యోగా సంబంధించిన ఆసనాలు. యోగా అంటే మనకు ముఖ్యంగా కలయిక, వన్ జాయిన్ విత్ అనదర్ అంటారు మామూలుగా. అంటే మన శరీరము మనస్సు రెండు కూడా ఒకటిగా పనిచేయడమే యోగా అంటారు మామూలుగా. అంటే శరీరం ఒక విధంగా కాకుండా మనసు రెండు కూడా ఏకమైతేనే యోగా. దాన్నే ఆధ్యాత్మికంలో మనం యోగా అని పిలుస్తాం. యాక్చువల్గా ఈ యోగా అనేది మన భారతదేశంలోనే పుట్టింది. యోగాకు భారతదేశము పుట్టినీళ్ళు మామూలుగా. ఇక్కడ నుంచే ప్రపంచ దేశాల ప్రతి ఒక్కరు యోగాను అనుసరిస్తున్నారు. సాధారణ యోగా అంటే మనం అందరూ ఏమనుకుంటామంటే ఆసనాలు వేయడం అంటారు మామూలుగా, ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే యోగాలో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆసనాలు అనేది ఒక పార్ట్ అంతే. యోగా అనేది అష్టాంగ యోగము అంటాం మామూలుగా. మొత్తము అంటే 8 నియమాలు. దీనిని పతంజలి మహర్షి అనే ఒక యోగి అతను కనిపెట్టినాడు. పతంజలి మహర్షి కనిపెట్టిన పద్ధతిని అష్టాంగ యోగము అంటాం. ఏంటివి అష్టాంగ యోగము అంటే మొత్తం 8 ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ప్రాణాయామం. సాధారణంగా మనం అందరం ఆసనాలు, ప్రాణాయామం చేస్తుంటారు. ఇది మన బాడీని ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మామూలుగా. అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ధ్యానము అనేది, మెడిటేషన్ అనేది. మేము ఆర్ట్ఫుల్నెస్ సంస్థ అనేది ఒకటి మామూలుగా, మెడిటేషన్ సెంటర్ అని. ఈ ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లో మేము ధ్యానం చేస్తుంటాం ప్రతిరోజు. ఇప్పుడు నేను ఎంబ్లా పెట్టుకున్నా, ఇది అందరూ అడుగుతుంటారు ఏంది సార్ ఇది అని మామూలుగా. ఇది ఒక హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి సంబంధించిన ఒక సింబల్, ఒక చిహ్నం ఉంటుంది కదా, ఆ విధంగా మామూలుగా. అంటే రకరకాల సంస్థలు ఉన్నాయి ధ్యానం చేయడంలో, రకరకాల సంస్థలు. పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, మెడిటేషన్ అంటే ఒక్కొక్కరు ఒక విధంగా ధ్యానం చేస్తారు. ఇక్కడ హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది హృదయం మీద ధ్యానం చేయడం. హృదయం మీద ధ్యానం చేయడం. ఎందుకు ధ్యానం చేయాలి, దాని యొక్క అవసరం ఏముంది? ముఖ్యంగా మీకు పిల్లలకు చాలా అవసరం ధ్యానం అనేది. రోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినాం అనుకో, మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆసనాలు అనేటివి శారీరకంగా దృఢంగా ఉండడానికి ఆసనాలు చేస్తాము. ప్రాణాయామం అనేది మన లంగ్స్ ఎక్స్పాండ్. ప్రాణాయామం అంటే మనము ప్రాణవాయువు అంటాం కదా. ఏంది ప్రాణవాయువు అంటే? మన సైన్స్లో వస్తుంది ప్రాణవాయువు. తెలుసా ప్రాణవాయువు అంటే? ఎవరైనా చెప్తారా ప్రాణవాయువు? వెరీ గుడ్ అమ్మా. ఆక్సిజన్. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. ప్రాణాయామము అంటే మన లంగ్స్ ఎంత ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటే మనము అంత ఆరోగ్యంగా ఉంటాం. మనం బ్రీతింగ్ చేస్తూ ఉంటాం. దాదాపు మన లంగ్స్ లో ఎంత ఒక దాదాపు 4 లోబ్స్ ఉంటాయి. ఏదో 2 లోబ్స్ ఒక కొలిమి తిత్తి మాదిరిగా ఉంటుంది, అంత మనం తీసుకోము. మిగతా రిమైనింగ్ 2 లోబ్స్ అనేవి అంటే ఖాళీగా ఉంటాయి. మ్యాక్సిమం మనం ఎంత ఆక్సిజన్ బాగా తీసుకుంటామో, మన బాడీలోని కణాలకు ఆక్సిజన్ ఎంత బాగా అందుతుందో మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రాణాయామం టెక్నిక్ చేసినాం అనుకోండి, రోజు పొద్దున ఒక 5 నిమిషాలు, ఈ లంగ్స్ అనేటివి మనకు మోర్ ఆక్సిజన్ తీసుకుంటాం. ఒక 5 నిమిషాలు చేసినా చాలు అంతే. గట్టిగా ఒక ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడము, అదేవిధంగా ఇంకో ముక్కు ద్వారా గాలి వదలడం. ఒక ముక్కు ద్వారా పీల్చుకోవడము, గాలి అట్నే మళ్ళీ కొద్దిసేపటికి నిదానంగా ఇంకొక ముక్కు ద్వారా, అట్లా 10 టైమ్స్ చేసినాం అనుకోండి, మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయి. మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము, ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆసనాలు కూడా మనం ఏం చేస్తాము, రోజు ఆసనాలు, భీషణ సార్ కూడా ఆసనాలు చేస్తాడు అందరికీ.
రవి సార్ కూడా వస్తాయి. రోజు మనం ఆసనాలు చేసినాం అనుకోండి, ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటాం. ధ్యానం అనేది ఏ విధంగా ఉంటుందంటే మన మనసు మీద పనిచేస్తుంది. ఆసనాలు చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఏ విధంగా ఫిట్గా ఉంటుంది, ప్రాణాయామం చేయడం వల్ల, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి రోగాలు జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. ధ్యానము అనేది ధ్యానము అనేది మనస్సు మీద చేసేది ధ్యానం. మనసును ఏకాగ్రతంగా ఉంచుకోవడం కదా. మన మనసు ఏం చేస్తాం ఒకసారి చూడండి, ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఏమవుతుంది. ఏ పని లేనప్పుడు మన మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది, ఏమేమో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. రోజుకు మనము 60,000 ఆలోచనలు చేస్తుంటా ఉంటాం మనం మామూలుగా. అంటే మనకి అవి కొన్ని పనికి వచ్చేటివి ఉండొచ్చు, పనికి రాని ఉండేవి కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఆలోచనలు చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ఎక్కువగా ఒకటే ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది. కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఏకాగ్రత. రోజు ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేయవచ్చు, ఒక గంట కూడా చేయవచ్చు. దాదాపు 3-4 గంటలు కూడా కంటిన్యూగా ధ్యానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్క సంస్థలో. మా సంస్థలో అయితే మేము 1 గంట మాత్రమే ధ్యానం చేస్తాం రోజు. అంటే 30 నిమిషాల నుంచి 1 గంట వరకు చేస్తాం. మళ్ళీ ఏదైనా చేయాలని అనిపిస్తే మళ్ళీ ఎప్పుడో గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి చేస్తాం. ఇంకొన్ని సంస్థలు ఒకసారి ధ్యానముద్రలకి గంటలు వెళ్ళిపోతారు. ఇంతకు ఋషులు పోతుంటారు కదా, సంవత్సరాలు ధ్యానం చేసేవాళ్ళు. అది ఇప్పుడు మన ప్రపంచంలో ఇప్పుడు అది కుదరదు. రోజుకు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినా కూడా మనము ఆరోగ్యంగా ఉంటాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామా? ఒక 2 నిమిషాలు ఒక టెక్నిక్ చెప్తా, అది రిలాక్సేషన్. ఒక 2 మినిట్స్ ధ్యానం చేసే ముందు రిలాక్సేషన్ చేస్తే మన మైండ్ ఏకాగ్రత కుదురుతుందమ్మా. చదువులో కూడా మీరు ఒకసారి 10 సార్లు నేర్చుకునేది 2 సార్లు చదివితే కూడా నేర్చుకోవచ్చు. రోజు ఒక 2 మినిట్స్ కావాలంటే మీకు నేను యూట్యూబ్ ఒక వీడియో కూడా పెడతాను. తర్వాత మీకు పొద్దున్నే లేచి ఒక 2 మినిట్స్ చేసినాం అనుకోండి రిలాక్సేషన్, ఇది మనకు చదువుకునే ముందు చేసినాం అనుకోండి బాగా ఉపయోగపడుతుంది. బాగా అలసిపోయి ఉంటాం మనం, బాగా చదవకపోతే అయితే ఉండదు, చికాకుగా ఉంటుంది. అప్పుడు కూడా 2 నిమిషాలు రిలాక్సేషన్ చేసినాం అనుకోండి మళ్ళా ఎనర్జీ అనేది మళ్ళీ మనకు వస్తుంది. ఒకసారి 2 మినిట్స్ చేద్దాము. దీంతో మనం చేసాం. మీ శరీరాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చే శక్తి మీ కాలి వేళ్ళ ద్వారా. ఇప్పుడు మీ కాలి వేళ్ళు, మీ పాదాలు, మీ మడమలు సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందరండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ మోకాళ్ళ వైపు ప్రసరింపజేయనియండి. అక్కడ రిలాక్స్గా, విశ్రాంతిగా ఉన్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు మీ 2 కాళ్ళు, మీ మోకాళ్ళ కింది నుంచి మీ మోకాళ్ళ పై వరకు 2 కాళ్ళు కూడా ఎంతో హాయిగా, ప్రశాంతంగా, సుఖంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు మీ దృష్టి మీ వీపు వైపు ప్రసరింపజేయండి. మీ వీపు భాగం పైనుంచి కింది వరకు మీ వీపంతా కూడా హాయిగా, ప్రశాంతంగా, సుఖంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని మీ యొక్క ఛాతీ భాగంలోకి ప్రవేశింపనీయండి. భూమాత నుంచి స్వస్థపరిచే శక్తి మీ ఛాతీ లోపలికి ప్రవేశించి మీ ఛాతీ లోపల కండరాలను, బయటి కండరాలను ప్రశాంతంగా ఉన్నట్లు మీ భుజాల వైపు తీసుకురండి. మీ భుజాలు కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి.